గ్రీన్ మెడోస్లో 2013 నుంచి ఉంటున్నాను. ఇక్కడ మాకు ఆనవాయితీ ఏంటంటే ప్రతి సంవత్సరం వినాయక చవితి సెలబ్రేషన్స్ అవుతుంది. అయితే విగ్రహం మటుకు నెక్స్ట్ ఇయర్ ఎవరు పెట్టాలి అన్నది ఆ మీటింగ్లో మేము ఎవరో ఒకరు డిసైడ్ చేసుకుంటాం. నేను పెడతాను. ఎవరు ముందు వచ్చారో వాళ్ళకి ఆ అవకాశం ఇస్తాము. ఆ విగ్రహం వాళ్ళ ఇష్టం, 5,000, 10,000, 15,000 వాళ్ళు కమిటీతో పాటు వాళ్ళు వెళ్ళి కావాల్సిన విగ్రహాన్ని సెలెక్ట్ చేసి ఆ వినాయక చవితి రోజుకి తీసుకొస్తారు. అయితే ఇక్కడ ఒక కమిటీ, పూజా కమిటీ అని ఒకటి ఉంది. ఆ కమిటీలో మెంబర్స్ వీళ్ళందరూ ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ప్రతి సంవత్సరం వినాయకుని తీసుకురావడం, పంచరాత్రులను ఏదో ముందే డిసైడ్ చేసి అన్ని రోజులు డైలీ ఫ్యామిలీస్తో సహా వచ్చి పూజ ఎవరు ముందుగా అనుకుంటే వాళ్ళు ఉదయం సాయంత్రం పూజ చేయించుకోవడం, అలాగే మిగతా భక్తులు కూడా రావడం. సో భక్తులందరికీ ప్రసాద వితరణ, సాయంత్రం పూట టిఫిన్స్ అరేంజ్ చేయడం ఇది ఒక ఆనవాయితీగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మేము 5 రోజులు పెట్టాలని కమిటీ డిసైడ్ అయ్యింది. సో 5 రోజులు దాతలు టిఫిన్స్ అన్ని స్పాన్సర్ చేశారు. అయితే ఏంటంటే పూజ మటుకు ఆపేస్తున్నాం. సో తర్వాత ఏంటంటే ఇక్కడ అందరికీ నమ్మకం, పూజ చేయించుకుని ఇలా విగ్రహంకి తర్వాత నెక్స్ట్ ఈ లడ్డు ఉంది కదా, లడ్డూకి ఆప్షన్ పెడతాం. ఆప్షన్ ఒక్కొక్కసారి 10,000, 12,000 అలాగా వస్తుంది. సో మాకు ఏంటంటే ఫండ్ జనరేట్ అవుతుంది ఎవ్రీ ఇయర్. సో ఈ జనరేట్ అయిన ఫండ్ ఈ ప్రోగ్రామ్ చేయగా మిగిలింది ఆ సిద్ధి వినాయకుడు గుడి ఉంది కదా, ఆ గుడికి ఇప్పటికైనా మా మిస్సెస్ అని కృష్ణవేణి ఫండ్ని ముందు ఆ సిద్ధి వినాయకుడు గుడి డెవలప్ చేయాలి అన్న కాన్సెప్ట్తో మేమందరం వర్క్ చేస్తున్నాము. సో ఇంతవరకు నిరాటంకంగా వినాయక చవితి ఏ ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నా ఆ ప్రోగ్రామ్కి దాతలు వస్తున్నారు. ఇందాక సాయంత్రం కూడా హిందీ వాళ్ళందరూ కలిసి వైటో భజన చేశారు 1 గంట సేపు. సో చాలా అందరూ ఇన్వాల్వ్ అయ్యి 2 అవర్స్ చేశారు. వాళ్ళు తన్మయత్వం చెంది డ్యాన్స్ కూడా చేశారు లేడీస్. చాలా బాగా జరిగిందండి. సో మరి రేపు ఆదివారం శ్రీనివాస్ గారు సో నిమజ్జనం రోజు కూడా చాలా గ్రాండ్గా చేద్దామని అనుకుంటున్నాం. ఈయన మా శ్రీనివాస్ గారండి, యూట్యూబర్. ఈయన శ్రీనివాస్ మెంబర్ అండి. ఇంతకుముందు మాకు ఆపోజిట్ అపార్ట్మెంట్ ఉండేవారు, తర్వాత అపార్ట్మెంట్ కొనుక్కొని ఉంటున్నారు. వాళ్ళ మదరు వాళ్ళ ఫాదరు ఎక్స్ ఆర్మీ అండి. సో వాళ్ళ మదర్ కూడా బాగా వైఎస్ లేడీ. వాళ్ళ మేడం ఏమోనండి, మేడం స్టేట్ గవర్నమెంట్ జాబ్. వాళ్ళ అబ్బాయి ఏంటంటే నా బెస్ట్ ఫ్రెండ్. వాడి పేరు ఏదో ఉంది నాకు తెలియదు, నేను కృష్ణుడే పెట్టాను. కృష్ణ అంతే, కృష్ణ అనే ఫ్రెండ్షిప్ చేసుకున్నాను. వాడు ఎప్పుడు ఏదైనా నా దగ్గరికి ఒక కృష్ణుడితో మరి ఎందుకో నాకు అనుబంధం వచ్చింది. సో రియల్లీ నాకు ఎటువంటి